పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న చోరీ జరగ్గా నేడు రికవరీ చేసిన సిబ్బందిని ఎస్పీ ప్రశంసించారు. పెనుగొండలో తాళం వేసి ఉన్న ఇంట్లో 25 లక్షలు విలువ చేసే 49 కాసుల బంగారం ఆభరణాల చోరీ జరిగింది. చోరీకి పాల్పడిన పెనుగొండకు చెందిన బండారు గణేష్ను అరెస్ట్ చేసి 49 కాసులు బంగారం రికవరీ చేసిన పోలీసులకు, బాధితులకు కృతజ్ఞతలు తెలిపారు. 34/25 దీంట్లో హౌస్ బ్రేక్ మై నైట్లో 395 grams గోల్డ్, 49 sovereigns వర్త్. ఇప్పుడు దాదాపు రేట్ చూస్తే మార్కెట్ వాల్యూ 25 lakhs వరకు ఉంది. ఇప్పుడు మీరు అందరూ చూసారా? సో ఇమీడియట్లీ కేసు కట్టిన తర్వాత విదిన్ అవర్స్ ఓన్లీ ఎస్ఎస్ఐ గారు, ఎస్డిపిఓ గారు అండ్ పాటు అందరూ టీం సహాయం చేసి ఇమీడియట్లీ ఇద్దరు అక్యూజ్లో పట్టుకోవడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవరీ అయింది. దీనిలో ఫస్ట్ అక్యూజ్డ్ కొసూరి పోతరాజు, ఆల్రెడీ 20 కేసెస్ ఆయన పైన ఉంది, సస్పెక్ట్ షీట్ ఉంది పెనుగొండ పోలీస్ స్టేషన్లో. సెకండ్ ఇస్ కన్ఫ్లిక్ట్, చైల్డ్ ఇన్ కన్ఫ్లిక్ట్ ఆఫ్ లా. ఆయన ఇప్పుడు పేరు చెప్పలేము ఇప్పుడు. సో మీ తరఫున మన అందరి టీంకి, మన ఐడి పార్టీస్కి, ఆఫీసర్స్కి చాలా అభినందన. వాట్ దే హావ్ డన్ ఎ గ్రేట్ వర్క్ అండ్ ఇమీడియట్లీ మన దగ్గర విక్టిమ్స్ కూడా ఉన్నారు ఈరోజు. సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ద పోలీస్ వర్క్. సెకండ్ కేసు చూస్తే ఇట్ ఈస్ 10 bikes ఇప్పుడు దొంగతనం నుంచి జరిగింది. దిస్ ఈజ్ ఇన్ పాలకొల్లు రూరల్. దే హ్యావ్ డన్ ఎ గుడ్ టీమ్ వర్క్ ఆన్ దిస్. ప్రీవియస్లీ రిలీజ్డ్ జైల్ ఆఫెండర్, ఆయన పైన 10 కేసెస్ ముందుగా ఉంది. కేసర్పల్లి యశు రత్నం, 22 years. సో దట్ అరెస్ట్ ఆల్సో వీఆర్ షోయింగ్.